ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను అనంతరం మళ్లీ వర్షాలు కురవడంతో నంద్యాల జిల్లాలో వరి, మొక్కజొన్న తదితర పంటలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. చేతికొచ్చాయి అనుకున్న పంటలు చేజారి అన్నదాతకు నష్టాన్ని తెచ్చిపెట్టాయి. పొలాల నుంచి వెంటనే నీటిని బయటకు పంపి వరి, మొక్కజొన్న, కంది పంటలను తగిన సస్యరక్షణ చర్యలతో కాపాడుకోవచ్చంటూ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్ రైతులకు సూచనలిస్తున్నారు. కొన్ని చోట్ల వరి పిలకల దశలో ఉంది, కంకు దశలో ఉంది, పాలు పోసుకునే దశలో ఉంది. కాబట్టి ఎక్కడైతే కంకు దశలో ఉండి ఈ యొక్క ముంపుకు గురి అయి పడిపోయి ఉంటుందో దాన్ని ఇమీడియట్గా తీసి ఆ ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా బయటికి పంపించే ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది, వీటిని పడిపోయిన వాటిని లేపి కొన్ని గుంపులుగా కట్టి పెట్టడం రెండు. మూడవది, ఎక్కడైతే విత్తనాలు మొలకెత్తుతాయి అని అనుమానం వచ్చి లేక మొలకెత్తినాయి అంటే అక్కడ 5% ఉప్పు ద్రావణం అంటే 50 గ్రాముల ఉప్పు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే మొలకెత్తే గుణాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ముంపు గురైన తర్వాత ఇమీడియట్గా కొన్ని శిలీంధ్రాలు ఆశించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వాతావరణానికి అగ్గి తెగులు రానికి అవకాశం ఉంది, కాండం కుళ్ళు తెగులు రానికి అవకాశం ఉంది, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ రానికి అవకాశం ఉంది, బ్యాక్టీరియల్ లీఫ్ షీట్ బ్లైట్ కూడా రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు చేయబడిన మందులను పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పంటల్లో ఉన్నటువంటి ప్రస్తుత సమస్యలన్నిటిని కూడా మనం నివారించుకొని నాణ్యమైనటువంటి విత్తనాలు తీసుకోనికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న అనేది కూడా ప్రధానమైనటువంటిది. ఈ పంట హార్వెస్టింగ్ దశకు వచ్చింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మొక్కజొన్న హార్వెస్టింగ్కు సిద్ధంగా ఉంటుందో అది ఈ యొక్క 2 దినాలు వర్షాలు అయిపోయేంత వరకు పెట్టుకొని ఎమ్మటే దాన్ని వర్షాలు ఆగిన వెంటనే మీరు దాన్ని కట్ చేసి తీసుకొని హార్వెస్ట్ చేసి థ్రెషింగ్ చేసి విత్తనాలను డ్రై చేసుకొని అమ్ముకోవడం మేలు. అలా లేకుండా ఎప్పుడైతే మనము పొలంలో ఉండి ఎక్కడైనా మీకు ముంపు నీళ్ళు ఉంటే దాన్ని తీసివేయండి. రెండవది, ఎక్కడైనా కండెలు మీకు జర్మినేషన్ వచ్చినాయంటే కనుక అక్కడ కూడా ఉప్పు ద్రావణాన్ని మీరు పిచికారీ చేయండి. ఇకపోతే కంది కూడా ఉంది. కందిలో కూడా మనకి ఏమవుతుంది అని అంటే పాడ్ ఫ్లై, తర్వాత మరొక ఫ్లై అనేది కూడా రానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పురుగులను మనం నివారణ చేయడానికి సిఫారసు చేసిన మందులు, సిఫారసు చేసిన మోతాదులో మనం చర్యలు చేపట్టినట్లయితే ప్రస్తుతము ఖరీఫ్కు సంబంధించి ఉన్నటువంటి పంటల్లో వచ్చే సమస్యలన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని నాణ్యతను మెయింటైన్ చేసి పంట దిగుబడి తీసుకొని ఆర్థికంగా లాభం పొందుతారని ఆశిస్తుంటున్నాం.